మన ఇష్టాలని ఎవరి కోసమో మానుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని బంధాలకి మానుకుంటే మన జీవితం హ్యాపీ అనుకున్నప్పుడు మన ఇష్టాలని కొన్నిటిని మానుకోవడమే మంచిదని నా చిన్న ఆలోచన. ఈ శ్రావణ శుక్రవారం రోజు పూలు మా గార్డెన్లో పూలతోనే దేవుడికి పూజ అనమాట. నేనైతే చాలా వరకు గార్డెన్ పెట్టుకొని మొక్కలు పెంచుకుంటున్నప్పటి నుంచి ఏ పండగకు కూడా పూలు కొనటం చాలా తక్కువ అయిపోయింది. పూలు మా గార్డెన్లో పూసే పూలని నేను కోసుకుంటాను అనమాట. ఇలా పూల మొక్కలన్నిటినీ పెంచుకుంటూ ఉంటానన్నమాట. ఈ మందార మొక్కనైతే నేను ఒక 30 రూపాయలకి ఏమో తీసి వేసానమాట. ఇక్కడ ఈ చిట్టి లైట్ పింక్ కలర్లో పూస్తాయి, చాలా బాగుంటాయి. ఇది రోజుకొచ్చి ఎట్లేదన్నా ఒక 10-20 ఫ్లవర్సే పూసుద్ది. కానీ ఆవు తినింది దాన్ని. ఆవు అలా రోడ్డుని వెళ్తా తినేసేలాక అప్పటి నుంచి పూలు తక్కువైపోయాయి. మళ్ళీ ఇగురంతా వచ్చినాక బాగా పూసుద్ది అనుకుంటున్నాను. ఇదైతే వచ్చి వైట్ శంకు పూలు. ఈ శంకు పూలు నా దగ్గర ఇంకో కలర్ కూడా ఉందన్నమాట, బ్లూ కలర్ ముద్ద. ఇది వచ్చి రెక్క అనమాట, రెక్క శంకు పూలు సింగిల్ అనమాట. ఇది ఒక రెక్కే ఉండద్ది. ఈ వైట్ ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి. ఇవి కూడా పూజకి చాలా మంచిది అనమాట. ఈ ఫ్లవర్స్ కూడా పింక్ కలర్ ఫ్లవర్స్లో ఇవైతే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఈ వైట్ ఫ్లవర్స్. ఇది వచ్చి రెడ్ మందారం అనమాట. ఇది మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంది. ఇదైతే ఇంకా చాలా ఫ్లవర్సే పూసుద్ది, చాలా పూలు. కలర్ అయితే చాలా బాగుంటుందండి, రెడ్ కలరు. ఈ మందారం చెట్టు ఫ్లవర్స్ అయితే చాలా బాగా పూసుద్ది. కలర్ అయితే నాకైతే చాలా ఇష్టం అనమాట. రెడ్ కలర్ చూడండి ఎంత బాగుంటుందో. నేను వేసున్నాను కానీ కొంచెం అక్కడ బాగా రాలేదు. ఆవులు అవి తినేసి మొక్క బాగా రాలేదన్నమాట. పండక్కి పూలు కొనే బాధ అయితే పోయిందండి మాకు. పండగనే కాదండి, ప్రతిరోజు నేను దేవుడికి పెడతాను. కానీ ప్రతిరోజు నాకు కొనాల్సిన అవసరమే లేదు. మా గార్డెన్లో పూసే పూలే సరిపోతాయి నాకు పూజకి. నేను గార్డెన్ పెడుతున్నప్పటి నుంచి వచ్చి పూలైతే నేను కొనటం చాలా తక్కువ అనమాట. అలాగనే నేను పండించే కూరగాయలు కూడా సహజ సిద్ధంగానే పండించుకుంటాను. నేను ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా నేను నా గార్డెన్లో కూరగాయల మొక్కలు కూడా వేసి పెంచుకుంటుంటాను అనమాట. నాకైతే గార్డెన్ పెంచుకున్న దానివల్ల చాలా ఉపయోగం ఉందండి. ఇవి వచ్చి ఎల్లో కలర్ ఫ్లవర్స్ చూడండి. ఈ గ్రీను ఎల్లో వచ్చి ఎంత కాంబినేషన్ ఎంత బాగుందో, చూసేదానికి ఎంత బాగుందో. ఈ ఫ్లవర్స్ అయితే నేను కోయలేదు, అవి సరిపోతాయి అని చెప్పి ఇవైతే కోయలేదు. కానీ లేనప్పుడైతే కోసుకుంటాను అనమాట. ఇవి వచ్చి ముద్ద శంకు పూలు అనమాట. ఈ ఫ్లవర్స్ నేను ఇంతకుముందు చాలాసార్లు వీడియోలలో కూడా చూపించాను. చాలా బాగా పెద్ద మొక్క అనమాట. ఇది నేనే వేసి పెంచాను, చాలా బాగా వచ్చింది. ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ కోసుకోవచ్చు. కానీ నేనైతే కొన్ని కోసుకుంటాను, అన్నీ అవసరం లేదు. నాకు సరిపోయే మోయినంగా నేను కోసుకుంటాను అనమాట. ఈ ఫ్లవర్స్ని అంతవరకే కోసాను అనమాట. ఈ వరకు చూపిస్తా కన్నా కొయ్యలేదనమాట. ఇలా నేను మా దేవుడి పటాలకి ఇలా పెట్టేసి పూజ చేసేసాను అనమాట. ఇదిగో నిన్న నేను పెళ్ళిలో ఒక గిఫ్ట్ ఇచ్చారని చెప్పాను కదా, అది వచ్చి ఆవు దౌడ అనమాట. దాన్ని కూడా పెట్టేశాను. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. గార్డెన్ పెంచుకునే దానివల్ల మనకి ఇంటిలో కూరగాయలు ఖర్చు చాలా వరకు తగ్గుద్ది. అవి కూడా మనం ఆరోగ్యకరమైన కూరగాయలే తినొచ్చు. అలాగనే మన పూజకు పువ్వులు కానీ మనం పెట్టుకునేదానికి పూలు కొన్ని చాలా వరకు కొనటం అయితే చాలా వరకు మనకి మనీ ఖర్చు అనేది తగ్గిపోయిద్ది. మనం ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా పండించుకుంటాం కాబట్టి మన ఆరోగ్యం కూడా చాలా మంచిగానే ఉండుద్దన్నమాట. ఆరోగ్యమే మహాభాగ్యం కదండి. అందులో భాగంగా నేనైతే ఈ గార్డెన్ని ఇలా పెంచుకుంటున్నాను అనమాట. కుదిరితే మీరందరూ ట్రై చేయండి. గార్డెన్ పెంచాలంటే ప్లేస్ ఉండాలి ఖచ్చితంగా అనుకోవడం లేదు, కుండీలలోనే వేసి పెంచుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి థ్యాంక్ యూ సో మచ్. మా గార్డెన్లో ఫ్లవర్స్ చూడండి, ఇంకా కొన్నిటిని ఇలా చూపిస్తున్నా. ఓకే బాయ్ మరి.